బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో తీర్పు వెలువడనుంది. 1994లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వర్గం దళిత యువకులకు శిరోముండనం చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు మరో 5గురిపైన కేసు నమోదు కాగా స్థానిక కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత కేసును వైజాగ్ ఎస్సీ/ఎస్టీ కోర్టుకు కేసు బదిలీ చేశారు. అప్పటి నుంచి వైజాగ్ కోర్టులోని అట్రాసిటీకి సంబంధించిన విచారణ కొనసాగింది. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో 1996లో ఈ కేసు నమోదైంది. దశాబ్దాల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల విచారణ పూర్తయ్యాక తీర్పును కోర్టు రిజర్వులో ఉంచింది. ఈ రోజు తుది తీర్పు వెలువడనుంది. ఈ రోజు తెల్లవారుజామునే తోట త్రిమూర్తులు వైజాగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో కోర్టుకు హాజరు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పంతొమ్మిది 1996లో శిరోముండనానికి తోట వర్గీయులు పాల్పడ్డారు. కుర్రాళ్లకు శిరోముండనం చేయవద్దని గ్రామస్తులు వారి తల్లిదండ్రులు కోరినా వినకుండా గుండు గీయించి మీసాలు తీసి తర్వాత కనుబొమ్మలను కూడా తొలగించినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. నాటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని బాధితులు చెబుతున్నారు. సుమారు 28 సంవత్సరాల తర్వాత దీనిపై నేడు తీర్పు వెలువడనుంది. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో తీర్పు ఈ రోజు వెలువడబోతోంది. 1994లో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తుల వర్గం దళిత యువకులకు శిరోముండనం చేశారంటూ కూడా కేసు నమోదైంది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు మరో 5గురిపైన కేసు నమోదైంది. స్థానిక కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత కేసును వైజాగ్ ఎస్టీ/ఎస్సీ కోర్టుకు బదిలీ చేసింది. అప్పటి నుంచి వైజాగ్ కోర్టులోని అట్రాసిటీకి సంబంధించిన విచారణ కొనసాగింది. రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో 1996లో అయితే శిరోముండనం కేసు నమోదైంది. ఈ రోజు తీర్పు వెలువడబోతోంది. ఈ కేసుకు సంబంధించి తీర్పుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. 3 దశాబ్దాల పాటు కూడా ఈ విచారణ కొనసాగింది. ఈ రోజు తీర్పు వెలువడబోతోంది. బాధితులు ఏమంటున్నారు? వారికి అనుకూలంగా తీర్పు వస్తుంది అని వారు భావిస్తున్నారా? అక్కడ ఏం జరుగుతోంది? ఎస్ రేఖ, ప్రస్తుతం అయితే విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టులో అయితే ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అటు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి తోట త్రిమూర్తులు, అదేవిధంగా బాధితులు, అదేవిధంగా సాక్షులు, ప్రతి ఒక్కరు అంటే వారితో పాటు లాయర్లు అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా తీర్పు కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి విశాఖ ఎస్సీ/ఎస్టీ కోర్టులో ఏర్పడింది. సుమారు ఇప్పటికీ 28 సంవత్సరాలు అయితే పూర్తవుతుంది ఈ కేసు నమోదై. 1994 సార్వత్రిక ఎన్నికల సమయంలో అటు తోట త్రిమూర్తులు అయితే ఇండిపెండెంట్గా అక్కడ పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలోనే బీఎస్పీకి చెందిన కొంతమంది పోలింగ్ ఏజెంట్లు తోట త్రిమూర్తుల వర్గం అయితే అక్కడ రిగ్గింగ్ చేయబోతుంటే మేము అడ్డుకున్నటువంటి దాన్ని కక్ష పెట్టుకుని 1996లో వెంకటాయపాలెంలో మమ్మల్ని అయితే ఘోరంగా అవమానించారు. ఆ గ్రామంలో మమ్మల్ని ముగ్గురు అంటే మొత్తం 5
ఐదుగురికి సంబంధించి అందులో ఇద్దరికైతే పూర్తిగా గుండు కొట్టించి కనుబొమ్మలు కూడా గీసి అయితే వాళ్ళని అయితే అవమానించడం జరిగిందని చెప్పి వారైతే కేసు పెట్టడం జరిగింది. మొత్తం ఐదుగురు మొత్తం ఐదుగురు బాధితులు అయితే ఇందులో ఉన్నారు. అందులో ఇద్దరికైతే గుండు కొట్టించడం జరిగింది, అదేవిధంగా కనుబొమ్మలు గీయించడం జరిగింది. అయితే వారితో పాటు మొత్తం 24 మంది సాక్షులు అయితే ఈ కేసులో ఉన్నారు. 24 మందిలో ఇప్పటివరకైతే 11 మంది చనిపోవడం జరిగింది. 11 మంది చనిపోయి ఇంకా 13 మంది సాక్షులు మాత్రమే మిగిలి ఉన్నారు. అదేవిధంగా బాధితుల్లో ఒకరు ఇప్పటికే వెంకటరమణ అనే వ్యక్తి అయితే మృతి చెందడం జరిగింది. మిగతా నలుగురు కూడా న్యాయం కోసం 28 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. అయితే వీరు అయితే మధ్యలో ఇది ఎస్సీ ఎస్టీ కేసు కావడం రాజకీయంగా కొంత అంటే ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత వారికి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉండడంతో వీరందరూ కూడా ఎస్సీలు కాదని చెప్పేసి అది కూడా కేసులో తోట త్రిమూర్తుల వరకు వేయడం జరిగింది. వీరందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, ఎస్సీలు కాదని చెప్పడం జరిగింది. అప్పట్లో హైకోర్టు కూడా సంబంధిత కలెక్టర్కి అప్పచెప్పించి ముందుగా వీరి యొక్క క్యాస్ట్ని నిర్ధారించండి, తర్వాత కేసు ముందుకు తీసుకెళ్ళని చెప్పడం జరిగింది. దీంతో మొత్తం 6 నెలల్లో ఈ కేసు పూర్తి చేయాలని అప్పట్లో హైకోర్టు అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దీంతో ఈ నెల 3 వరకు మొత్తం అందరూ ఇరుపక్షాల వాదనలు కూడా విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు విన్నది. ఈరోజు అయితే తీర్పు వెలువరించడం అయితే 4 రోజుల క్రితమే ఈ తీర్పు వెలువరించాల్సి ఉంది. జడ్జి సెలవులో ఉండడంతో ఈ రోజుకైతే వాయిదా పడింది. సో ఈ రోజు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో యొక్క తీర్పు ఈ కేసుకు సంబంధించి తీర్పు అయితే వెలువడే అవకాశం ఉంది. అయితే తోట త్రిమూర్తులు కావచ్చు, అదేవిధంగా బాధితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, వీరందరూ కూడా కోర్టు దగ్గర వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే బాధితులు మాత్రం ఒక తోట త్రిమూర్తులే కాదు, ఇందులో చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా శిక్ష ఖచ్చితంగా పడాలి. వారందరికీ శిక్ష పడినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని అయితే వారందరూ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లేక. సో మొత్తంగా కోర్టు హాల్ వద్ద అయితే మొత్తం అందరూ వెయిట్ చేస్తున్నారు. తోట త్రిమూర్తులు కూడా ఎంతో టెన్షన్తో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కూడా ఇందులో ముడిపడి ఉండడం, ఎన్నికల సమయం కూడా ఉండడంతో ఈ తీర్పే మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.